ప్రతి వ్యక్తికి దేవానికి ప్రభుదయం అందరికీ ప్రైజ్ చూడండి. బాగున్నారా? ఇది వాగ్దానము. కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఉదయకాల సమయంలోని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నారు. మనం చాలాసార్లు మన సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవునితో చెప్తాం, గాడ్ డూ యూ లవ్ మీ అని. నన్ను ప్రేమిస్తున్నావా ప్రభా? ప్రేమిస్తే నాకు ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, ప్రేమిస్తే నాకు ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి, ప్రేమిస్తే నాకు ఎందుకు ఈ రోగాలు వస్తున్నాయి అని చెప్పి మనం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. ఉదాహరణకి నాకు 3 పిల్లలండి. అయితే వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు వాళ్ళని చాలా కేర్ తీసుకుంటాను. అది ఒట్టుగా ఉన్నప్పుడు కేర్ తీసుకోవాల్సిన కేర్ మాత్రమే నేను తీసుకుంటాను. అలాగే దేవుడు కూడా అంతే. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, నీ కష్టాల్లో ఉన్నప్పుడు, నీ శ్రమలో ఉన్నప్పుడు ఆయన నీ పక్కనే ఉంటాడు. ఆయన నీతోనే ఉంటాడు, ఆయన నీతోనే నడుస్తాడు. ఆయన ఇంకా చివరికి నేను ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలోనే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే నీకు ఆ శ్రమలో కష్టాలు. కానీ ఆ శ్రమల్లో కూడా నువ్వు దేవునికి మొరపెట్టగలిగితే దేవుడు ఏం చెప్పారంటే, శ్రమల్లో నేను అతను తోడై ఉంటానని చెప్పారు. అతను విడిపించి గొప్ప చేస్తానని దేవుడు మాట ఇచ్చారు. ఆయన వైపు మనం చూస్తే చాలండి. ఆయనే ఈ కోటలో ఉన్న ఎంతోమంది కోటల్లో ఉన్నప్పటికీ కూడా, కోట్లు ప్రజలు ఉన్నారు, బిలియన్స్ ప్రజలు ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్నే ఏర్పరచుకున్నాడు, నిన్నే పిలుచుకున్నాడు. నువ్వంటే ఆయన చాలా ఇష్టం. కాబట్టి నీ శ్రమ నుండి అన్నిటినీ విడిపించి నేను గొప్ప చేస్తాను. ప్రార్థన చేసుకున్నాం. జిమ్గల దేవుడా, సజిమ్గల దేవుడా, మీ కోట్ల వందనాలు చేస్తున్నాం అయ్యా. తను మా శ్రమలన్నింటిలో నుండి విడిపించి మమ్మల్ని గొప్ప చేస్తారని మాట ఇచ్చున్నారు అయ్యా. మిమ్మల్ని అధికంగా ప్రేమించడం మాకు నేర్పించండి. మీ నామాన్ని మహిమపరచుకోవాల్సిందిగా వేడుకుంటూ నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.